వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. ఆఖరికి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణకు రావడం లేదంటూ కేటీఆర్ పెట్టిన ట్వీట్ పై బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. మీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబుపై మీరు వెకిలిగా మాట్లాడమేనని బుద్ధా ఎద్దేవా చేశారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ చేసిన సందర్భంలో ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో నిరసనలు చేసుకోండి అన్న ఒకే ఒక్క మాటకు మీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందన్నారు. మీ తండ్రి కేసీఆర్ ఒకసారి చంద్రబాబుకు హిందీ భాష రాదు, ఇంగ్లీషు భాష రాదు అని మాట్లాడాడని అన్నారు. చంద్రబాబు దెబ్బ ఎలా ఉంటుందో ఫామ్ హౌస్ లో కూర్చున్న మీ నాన్నను అడుగు అని అన్నారు. పెట్టుబడుల విషయంలో మాట్లాడుతూ ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏమిటి? ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉందని, అది చంద్రబాబు నాయుడు ప్రేరణ అని అన్నారు. నీ నోటి దూల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని జీవితంలో మీ ప్రభుత్వం రాకుండా చేసుకునేలా ఉన్నావు అంటూ బుద్ధా ఫైర్ అయ్యారు. సచ్చిన పులుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిలి మాటలు ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బార్డర్ అయినటువంటి నల్లగొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు కూడా వచ్చినాయి కానీ ఇక్కడికి రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. ప్రపంచ దేశాలు ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ఆ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తమిళనాడు, బెంగళూరు, కలకత్తా, ముంబాయి ఈ పేర్లు తెలియదు. హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసు. కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో దాదాపు 100 దేశాల పైనే అక్కడ నిరసనలు చేశారు. అది చంద్రబాబు గారి స్టామినా. నీ నోటుదోల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని ఇక నీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నావు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కోళ్ళలో మాట్లాడతారు, కేజీ నెయ్యి, అరకేజీ పంచదార. కవిత గారు ఆమె చాటింగ్ చేసినప్పుడు ఢిల్లీ నుంచి మందు బాటిల్ ఇక్కడ తెప్పించడానికి ఏంటంటే కోడి పెట్టుకున్నారు. కేజీ నెయ్యి అంటే ఎన్ని 100 కోట్లు వైన్ అనేది, అలాగే అర కేజీ పంచదార అంటే ఎన్ని కోట్ల రూపాయల మద్యం అనేది. అలా పెట్టుకొని మీరు ఈడీకి అడ్డగోలుగా దొరికిపోయినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మా రాష్ట్రంలో మీ మీద పెట్టడం అంటే మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి, రాష్ట్రం పేరెత్తి
ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళావు. జగన్మోహన్ రెడ్డి మా అన్న కలిస్తే తప్పేంటి అన్నావు. ఏమైంది ఇప్పుడు? మీరు మీ రాష్ట్రంలో మీ రాజకీయాలు మీరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నోటి ద్వారా ఏదన్నా వాగారనుకోండి, మీకు ప్రజలు తగిన శాస్తి చేస్తారు. మీ దగ్గర గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా అందులో దాదాపు 15 మంది ఏదైతే మా ఆవిడ గాంధీ కానీ, ఎమ్మెల్యే గాంధీ కానీ, అలా ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ గెలిచారంటే ఆ రోజు నువ్వు అందరి తప్పు అని ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ అన్నం తప్పు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఖండించారు కాబట్టి గెలిచారు వాళ్ళందరూ. లేకపోతే నీకు ఆ 39 సీట్లు కూడా వచ్చాయి కావు. పక్కా కాంగ్రెస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఖండించాడు కాబట్టి నల్లగొండ స్లీప్. చంద్రబాబు నాయుడు గారు ఏదో మీ రాష్ట్రం వదిలి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాడని మీరేదో నోటుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా ఈ రాష్ట్రం గురించో మాట్లాడారు అనుకో, మీకు రానున్న రోజుల్లో సిరిసిల్లలో కూడా నువ్వు గెలవు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని భాషల్లో కూడా చంద్రబాబు గారికి ఒక ఇమేజ్ ఉంది. నువ్వు రేపు కానీ మాట్లాడేవానికి ఇంకొకసారి మాట్లాడితే నువ్వు సిరిసిల్లలో కూడా గెలవు. అది చంద్రబాబు నాయుడు గారి పవరు.